పెంచిన రేట్లను ఆవాజ్ A2C జిందాబాద్ జిందాబాద్ ఐక్యత సభలో అమలు ఐక్యత A2C జిందాబాద్ 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 A2C జిందాబాద్ A2C అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే సిగ్గు అమాలి సమస్యలు పరిష్కరించకపోవడమా సిగ్గు అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత అమాలి కార్మికులం అయినటువంటి మేము సమ్మెకు గత 7 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. మా డిమాండ్స్ ఏంటంటే మీరు పెంచినటువంటి జీవో 26 రూపాయల నుండి 29 రూపాయలు చేసినటువంటి అమాలి రేట్లను క్వింటాల్కు చేసినటువంటి అమాలి రేట్లను అలాగే ప్రమాద బీమా 10 లక్షలు జరిపినటువంటి 10 లక్షలకు ప్రమాద బీమా చేయాలని చెప్పేసి అలాగే అమాలి స్వీపర్ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి మేము ఏదైతే మెమోరాండం ఇవ్వడం జరిగిందో అవి చేయాలని చెప్పేసి మేము అనడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా మీరు చెప్పినట్టు మేము చేస్తాం పెంచుతామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇవ్వని ఏడాలా మేము సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా చెప్తే వాళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి ప్రవర్తన చేస్తున్నారు. ఇప్పటికి 7వ రోజు జరుగుతుంది. మాకు రేట్లను పెంచిన రేట్ల జీవోను విడుదల చేయమంటే కమిషనర్ ఏమో విలాసాలకు ఆడంబరాలకు విదేశాల్లో తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కనికరం చిన్నపాటి హమాల మీద కనికరం చేయడం జరుగుతలేదు. ఏదైనా కానీ ఇలాగే చేస్తే ఆ జీవోను విడుదల చేయకపోతే మేము ఎంతవరకైనా పోరాడి జీవోను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.